కాకా లక్ష్మీప్రసాద్ కళ్యాణంలో ఎన్నో ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆ రోజు ప్రత్యేక తెలంగాణ ప్రకటించడంతో శ్రీ సమైక్యాంధ్ర అంటే వీరితో అంతమాత్రం అంగీకరించబోయి సమైక్యాంధ్ర స్టిక్కర్లు పోస్టర్లు బ్యానర్లు ఊరూరా వారవారగా నలుమూలగా ప్రచారం చేసి ఆ రోజు కార్యక్రమాన్ని నడిపించాలని సంగతి అందరికీ తెలుసు. ఇవాళ అన్ని పార్టీల సమ్మతితో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితితో గతంలో అన్ని పార్టీలు పెట్టుబెట్టుకున్నాయి, అంతకాగినాయి, ఎక్కడి నుంచి పెట్టుబెట్టుకున్నాయి, పార్టీలు పోరాటం చేసినాయి, అందరూ సమ్మతించారు, తెలంగాణ ప్రకటించారు. కానీ సమైక్యాంధ్రలో ఇచ్చిన వృత్తం వేసింది. గతంలో డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆ డిసెంబర్ 7 తారీఖున వెనక్కి పోయింది. ఈ కోస్తా రాయలసీమ కోస్తాలో కానీ రాయలసీమలో కానీ ఆ రోజున ఇచ్చిన వృత్తుల విషయం వచ్చిందని కేంద్రం చేసుకొని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటనకి వెనక్కి సంగతి అందరికీ తెలుసు. తదుపరి జరిగిన 3 సంవత్సరాల్లో అన్ని పార్టీలు ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం, ఆ పార్టీతో పెట్టుబట్టుకోవడం, అందరూ వాళ్ళ ఎన్నికల ప్రణాళికల్లో ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం, లేకపోతే పెట్టుబట్టుకోవడం, ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం, పార్లమెంట్లో మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా సంఘీభావం తెలియజేయడం, ఇక్కడ రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ అది అధికార పార్టీ అందరూ కూడా సంఘీభావం తెలియజేయడం వల్ల ఇవాళ ప్రత్యేక తెలంగాణ అనే ప్రకటన కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏకాకిని ఇంత హఠాత్తుగా ఇంత వినూత్న ఈ ప్రకటన వస్తుందని చెప్పి శ్రీనివాసరావు ఎవరు ఊహించలేదు. ఈ యథార్థ నామానికి అందరూ ఒకసారి నిశ్చయించిన మాట వాస్తవం. కానీ ఇక్కడ రాజీనామాలలో లేదా కొంతమంది అమాయక జీవుల ఆత్మ బలిదానంలో ఈ సమస్యను పరిష్కారం చూపుతూ ఎవరైనా ఊహిస్తే అది వ్యక్తి అమాయక తిరుగుతున్న చర్య. కాబట్టి ఎవరు అమాయకులు బలించుకో బయలావద్దు, ఈ ప్రాణాలు అర్పించద్దు. ఈ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమో లేదా మన రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసమో అందరూ అన్ని పార్టీల వారు ఎన్నడూ ఫ్రెండ్లు ఏర్పడి మన హక్కుల్ని ఎవరు కావరాకుండా మన హక్కులు కాపాడుకున్న విధంగా అందరూ వదిలి మిగతా అంతే తప్పించి ఎవరు బలిదానం కావద్దు, ఎవరు వాళ్ళ అసలు కాసద్దు. మన యొక్క అమాయకులైన రోజుల ప్రాణాలని హరించింది చెప్పి ఈరోజు సభాముఖంగా పత్రికాముఖంగా మీడియా ముఖంగా అందరికీ మన ఎన్నోళ్ళు తీసుకొస్తారా తెలియజేసి మన శ్రీనివాసరావు యొక్క హక్కుల కోసం, సాగునీరు కోసం, ఈ రాజధాని కోసం, లేదా మన యొక్క ప్రత్యేక ప్యాకేజీ కోసం, లేదా ఈ పేదలైన హక్కుల కోసం కూడా మనందరం కలిసి పోరాడదా మన హక్కులు మనం కాపాడుకుందా అంతే తప్పించి ఎవరికి అడుగులు మెరుగుపరిచే పని లేదు, ఎవరికి మనం బానిసగా పని లేదు, మనం బయటవలసిన పని లేదు, ఎవరు అమాయకులు బలిదాల్సిన అందుకంటే లేదు. దీంట్లో మన స్వార్థ పరిస్థితులకు ఎవరు బలి కావద్దు, ఎవరు అరాచక స్థితులకు బలి కావద్దు. మన జాతీయ నేతల మన రాష్ట్రం కోసం అసలు కోసం జాతీయ నేతల విధానాన్ని ఎవరు పనిచేయద్దు అన్నింటి ప్రత్యేకంగా అందరికీ తెలియజేస్తూ నిలుస్తున్నాం.